ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనినొకడు లోబడి ఉండుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎదటవారు మనకు చేసే మేలును బట్టి వారి పట్ల ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉండాలో మనం నిర్ణయించుకుంటాం. చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటాం. పెద్ద సహాయం చేస్తే కొంతకాలం గుర్తుపెట్టుకుంటాం. ఒక ఉద్యోగం ఇప్పిస్తేనే, పెద్ద మొత్తంలో ధన సహాయం చేస్తేనో వారి పట్ల జీవితాంతం కృతజ్ఞత భావం కలిగి ఉంటాం. ఇదంతా మనుషుల ద్వారా పొందే సహాయానికి కృతజ్ఞత చూపించటం. అయితే దేవుని పట్ల ఏదో విధంగా ఏ విషయములో కృతజ్ఞత చూపించాలి? ఆయన ఏమి మనిషిలాగా కనబడి మనకి సహాయం చేయడు కదా అనుకునవచ్చు. మన తెలివితేటలతో, డబ్బుతో మనుషుల ద్వారా పొందలేని దానిని దేవుడు మనకిస్తాడు. అదే పరిపూర్ణ ఆరోగ్యం. గుర్తించుకుందాం, ఆరోగ్యం ఉంటేనే మనిషి ఏదైనా చేయగలడు. అంటే మనిషి ఏదన్నా చెయ్యాలన్నా ఆరోగ్యం ఉంటేనే చేయగలడు. ఆరోగ్యం లేనప్పుడు ఏ పని చేయలేడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అనారోగ్యంతో చనిపోయాడు. అంటే తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి అతనికి శక్తి, ఇంకా అతని ఆస్తి అక్కరకు రాలేదు. ప్రపంచంలో ఎంత గొప్ప ధనవంతుడైనా తన ఆస్తినంతా రాసిచ్చిన ఏ డాక్టరు ఆరోగ్యం ఇవ్వలేరు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముతో బాధపడే స్త్రీ ఆరోగ్యం కోసం గుంపుగా ఉన్న జన సమూహములకి జ్వరబడి ఎవరేమనుకున్నా కానీ అని అవేమీ పట్టించుకోకుండా ఇంకా ప్రభువు వారికి అనుమతి లేకుండా ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. దేనికోసం? ఆరోగ్యం కోసం. మనుషులు ఏం చేయటానికైనా సిద్ధపడుతుంటారు. దేవుడు మాత్రమే ఎవరికైనా పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలడు. అందులోకి లేఖనం ఇలా సెలవిస్తుంది, నేను నీకు ఆరోగ్యం కలగజేసేదను, నీ గాయములు మాన్పెదనని. మనం ఏదో ఒక పని చేసుకుని బ్రతకగలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే. ధనవంతులమని చెప్పుకునేవారు ఆస్తులు కూడబెట్టుకుని పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగం చేసి జీతాలు సంపాదిస్తున్నా అది దేవుడిచ్చిన ఆరోగ్యంతోనే. మనకి సహాయపడేవారు స్వార్థంతో చేస్తారేమో కానీ నిస్వార్థంగా షరతులు లేకుండా మనకి ఆరోగ్యం ఇచ్చిన దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా జీవిస్తే గుర్తుంచుకో, ఆ ఆరోగ్యం అనారోగ్యం పాలవుతుంది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మాకిచ్చిన వాటన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగిన వారమై
మీరు మాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మేము అన్నిటినీ సంపాదించుకోగలుగుతున్నాం. కాబట్టి మేము మా జీవితంలో ఎంత కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారమో కదా. ప్రియమైన దేవా, మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. అలాగనే వారి యొక్క చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. అలాగే వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయండి. అలాగనే ప్రియమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, మీరు జ్ఞాపకం చేసుకోనండి. కృపగలిగిన తండ్రి, ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ అనుగ్రహించండి. అలాగనే ప్రియమైన దేవా, మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయనా, వివాహములు కాని వారికి వివాహాలు అవ్వటానికి సహాయం చేయండి. అలాగనే మీ పిల్లలు చేసుకుంటున్న చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. గర్భములు లేని వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు మీరు సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.